అస్సలామలైకుం. వెల్కమ్ టు సాజిస్ కిచెన్. మొహరం నెల స్టార్ట్ అయింది కాబట్టి మొహరం స్పెషల్ రెసిపీస్ని మనం చేసుకుందాం. ఇందులో మొట్టమొదటి రెసిపీ కుబూలీ రైస్. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్గా చేస్తారు. ఈ రెసిపీని ఈరోజు మనం చేసుకుందాం. ఈ కుబూలీ రైస్ చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని మనం ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక గ్రేవీని తయారు చేసుకోవాలి, అంటే ఒక కర్రీ లాంటిది. అది చనా దాల్తో చేస్తారు. చనా దాల్ అంటే పచ్చనిపప్పు. ఈ పచ్చనిపప్పుని 125 గ్రాముల పచ్చనిపప్పుని 2 గంటల ముందు నానబెట్టి శుభ్రంగా కడిగి ఇందులో 2 కప్పు వాటర్ వేసి పెట్టుకున్నాను. ఈ 2 కప్పు వాటర్తోనే ఈ పచ్చనిపప్పుని మనం కుక్ చేసుకోవాలి. కుక్కర్లో కాకుండా వేరే ప్యాన్లో వేసి దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ముందుగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. దీనికోసం నేను ఒక 1/2 కప్పు ఆయిల్ని వాడుతున్నాను. ఆయిల్ వేడెక్కగానే ఇందులో ఆనియన్స్ని వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మనం పచ్చనిపప్పుని స్టవ్ మీద పెట్టేసుకుందాం కుక్ అవ్వడానికి. ఈ 125 గ్రామ్స్ పచ్చనిపప్పుని 2 కప్స్ వాటర్ వేసుకొని 80% కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కవర్ చేసి కుక్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ఒక స్టెయినర్లో వేసుకున్నాను. ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మన చనాదాలు ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూసుకుందాం. చూడండి, చనాదాలు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇంతకన్నా ఇంకెక్కువ మెత్తగా అవ్వకూడదు. 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని బియ్యాన్ని కడిగి పెట్టేసుకుందాం. కుబూలీ రైస్ చేసుకోవడానికి బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఇవి 1/2 కిలో రైస్. కప్తో కనుక మనం కొలుచుకున్నట్లయితే ఈ కప్పుతో 2.5 కప్ అండి. దీన్ని మనం శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి నీళ్లు పెట్టి నానబెట్టేసుకుందాం ఒక 20 నిమిషాల పాటు. ఇప్పుడు మనం చనా దాల్ గ్రేవీని తీసుకుందాము. అంటే మనం చికెన్ కర్రీ, మటన్ కర్రీ చేసుకుంటాం కదండి బిర్యానీకి, అలాగే చనా దాల్ తోటి కర్రీని చేసుకోవాలి. ఇవి మనం బాయిల్ చేసి తీసుకున్న చనా దాల్, 1/4 కప్ కొత్తిమీర సన్నగా తరుక్కొని, 1/4 కప్ పుదీనా ఆకులు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ ఉప్పు, అలాగే 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. దాంతోపాటే 200 గ్రాముల బీటెన్ కర్డ్, అంటే దీన్ని బాగా ఇలా బీట్ చేసుకొని గిల కొట్టుకొని తీసుకున్నాను. చనా గ్రేవీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే మిగిలిన ఆయిల్ని ఇప్పుడు వాడుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని ఒక 10 సెకండ్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుందాం. 1/4 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఫ్లేమ్ని ఇప్పుడు లోలో పెట్టుకుందాం, లేకపోతే మన మసాలా మాడిపోతుంది. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. టమాటాని వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని టమాటాలు కొద్దిగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఈ ఉడకబెట్టుకున్న చనాదాల్ని వేసేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు చనాదాల్ని ఈ మసాలాలతో కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఇందులో కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ధనియాల పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి గిలకొట్టి పెట్టుకున్న పెరుగును వేసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కర్రీలో పెరుగు వేసుకుంటున్నప్పుడు తప్పకుండా ధనియాల పౌడర్ని వాడండి. ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల పెరుగు ఇరిగిపోదన్నమాట. పెరుగు వేసే ముందు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని అప్పుడు పెరుగును వేయండి. పెరుగు వేసి
ఒక 2 నిమిషాల పాటు దీన్ని కుక్ అవ్వనిద్దాం. 2 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. సో మన గ్రేవీ కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుందాం. గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకుందాం. రైస్ని 50% బాయిల్ చేసుకొని అప్పుడు మనం బిర్యానీని అసెంబుల్ చేసేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 1500 ml అంటే లీటర్న్నర నీళ్లు పోసేసుకుంటున్నాను. 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ షాజీరా, దాంతోపాటే 3 టీ స్పూన్ల ఉప్పుని వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి అది కూడా వేసేసుకుందాం. ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని లిడ్ పెట్టి బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వాటర్లో బాయిల్ వచ్చిందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మనం లోలో పెట్టేసుకొని ఈ డ్రైన్ చేసి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం. వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఎక్కువ కలపకూడదండి. ఎక్కువ కలిపితే బియ్యం ముక్కలుగా ఇరిగిపోతుంది. 50% కుక్ చేసుకుందాం. చూడండి మన రైస్ 50% వరకు కుక్ అవ్వాలి అన్నాను కదా, ఒకసారి మనం చెక్ చేసుకుందాం. 50% కుక్ అయిపోయింది. ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని ఈ రైస్లో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకుందాం. ఇప్పుడు మనం కుబాలీ రైస్ని అసెంబుల్ చేసుకుందాం. మన కర్రీ, చనా కర్రీ రెడీ అయిపోయింది. అలాగే అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం అసెంబుల్ చేసుకుందాం. ఒక బిర్యానీ పాట్ పెట్టుకొని పాట్ వేడెక్కగానే అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని కొద్దిగా ఇట్లా 4 వైపులా ఇలా తిప్పేసుకుందాం. తర్వాత ఈ రైస్లో నుంచి హాఫ్ రైస్ని ఇందులోకి వేసేసుకుందాం. వేసుకొని రైస్ని ఇలా ఈక్వల్గా అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుందాం. మనం కుక్ చేసి పెట్టుకున్న చనా కర్రీని ఇందులో వేసేసుకుందాం. ఈ కర్రీలో ఉన్న గ్రేవీ ఉంది చూసారా, ఈ గ్రేవీతోనే మిగతా హాఫ్ రైస్ బాయిల్ అయిపోవాలి. ఈ కర్రీని కూడా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటి మీద ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని వేసేద్దాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు. ఇప్పుడు మిగిలిన రైస్ని కూడా దీని మీదకి వేసేద్దాం. దీన్ని కూడా ఈక్వల్గా ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద మిగిలిన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేద్దాం. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని పైన 1 చిటికెడు సాఫ్రాన్ని కొద్దిగా వాటర్లో వేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుందాం. చివరిగా 1/2 కప్ వాటర్ని కూడా వేసేసుకొని దమ్కి పెట్టేసుకుందాం. దమ్కి పెట్టుకోవటానికి అడుగు భాగంలో ఒక పాత తవ్వాని పెట్టుకుందాం. దాని మీద మన గిన్నెని పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు, తవ్వ వేడెక్కేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని దమ్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం. చూడండి మన కుబూలీ రైస్ ఎంత కలర్ఫుల్గా కుక్ అయిపోయిందో. దీన్ని చనా మసాలాతోటి బాగా కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. దీన్ని రైతాతోటి సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.